సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా? మా రిలేటివ్స్లోనే ఒక ఆయనకి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏం లేదు మంచిగానే ఉన్నారు, ఫ్యాటీ లివర్. అసలు అది ఫస్ట్ టైం అదే వినడం అందరూ. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఏంటి, అసలు అదేమైనా పెద్ద వ్యాధేమో అనుకొని భయపడ్డారు. ఫ్యాటీ లివర్ అంటే అసలు ఏంటి సార్, ఎందుకు వస్తుంది, ఎవరెవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? ఫ్యాటీ లివర్ అంటే అమ్మా లివర్లో కొవ్వు చేరడం అమ్మా. లివర్ అనేటువంటి అవయవంలో కొవ్వు చేరినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఫ్యాటీ లివర్ అంటారమ్మా. ఎక్కువగా తాగే వాళ్ళకి వస్తుందా ఇది? మిగతా వాళ్ళకి కూడా వస్తుందమ్మా. తాగే వాళ్ళలో ఉంటుంది, తాగనటువంటి వాళ్ళలో కూడా ఉంటుందమ్మా. అట్లా తాగే వాళ్ళకి వచ్చేటువంటి లివర్ సమస్యని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారమ్మా. తాగకుండా ఈ యొక్క సమస్య వస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారమ్మా. సో ఎవరికైనా రావచ్చమ్మా. సో లివర్లో కొవ్వు చేరుకోవడం సర్వసాధారణంగా పుట్ట భాగంలో కొవ్వు చేరితే మనకు తెలుస్తుందమ్మా. తర్వాత ఈ భాగంలో కొవ్వు చేరినా తెలిసిపోతుంది, వెనుక భాగంలో కొవ్వు చేరినా తెలిసిపోతుంది, పైకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అవయవాలు. ఈ లోపల కొవ్వు చేరేటువంటి పరిస్థితి, ముఖ్యంగా లివర్ భాగంలో కొవ్వు చేరేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఫ్యాటీ లివర్, లివర్లో కొవ్వు చేరడం అని చెప్పేసి చెప్పుకోవచ్చమ్మా. ఇది నివురుగప్పిన నిప్పమ్మా. సో చాప కింద నీరులా ఒక స్థాయి వచ్చేంత వరకు కూడా ఈ సమస్య ఉందని కూడా ఎవరికి తెలియదు. ఎవరికో నూటిలో కొన్ని వేల మందిలో ఒకరికి ఇద్దరికి కొన్ని లక్షణాల ద్వారా ఏదైనా డౌట్ రావచ్చు, కానీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి, లేకపోతే ఎవరికి డౌట్ కూడా రాదమ్మా. అంటే ఈ ఫ్యాటీ లివర్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి ఉంటాయమ్మా. ఇప్పుడు గ్రేడ్ 1 స్టేజ్ గురించి చెప్తున్నానమ్మా. సో ఇదేంటంటే నివురుగప్పి నొప్పి. ఆ ఫస్ట్ స్టేజ్లో ఎలాంటి లక్షణాలు 99% మంది ఉండవమ్మా. సో స్టేజ్ పెరిగే కొద్దీ లక్షణాలు మొదలవుతాయి. అంటే లివర్లో కొవ్వు పెరిగే కొద్దీ ఆ యొక్క కొవ్వు ప్రభావం చేత ఇన్ఫర్మేషన్ ప్రక్రియ జరిగే కొద్దీ, ఇన్ఫర్మేషన్ ప్రక్రియ యొక్క ప్రభావం చేత వివిధ రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ లేదా హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తి జరిగే కొద్దీ సమస్యలు మొదలవుతాయి అన్నమాట. సో ఆదిలోనే దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటేమా, సర్వసాధారణంగా 100కి 99% మందిలో కూడా పిండి పదార్థాలు ఎక్కువగా సేవించడం వల్ల వస్తుంటుంది. సో పిండి పదార్థాలు మనం అవసరానికి మించి పిండి పదార్థాలు తీసుకుంటున్నాం. పిండి పదార్థాలు శక్తిని ఇస్తాయి, బాగానే ఉంది. మనకి ఈ రోజుల్లో ఏమైందంటే శారీరక శ్రమ తక్కువైపోయింది, సెడెంటరీ లైఫ్ అయిపోయింది. కాబట్టి అవసరానికి మించి మనకు కావాల్సినటువంటి పదార్థాలకు మించి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నామా. సో ఈ ఎక్కువ ఆహారాన్ని ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు ఈ పద్ధతులు తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ పిండి పదార్థాలంతా కొవ్వు కింద కన్వర్ట్ అయిపోతాయి. ఆ కొవ్వు అంతా కేంద్ర స్థాయి నుండి లివర్లో మొట్టమొదటి నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో ఉంటుందమ్మా. సో ఫస్ట్ గ్రేడ్లో ఏముండదని చెప్పాను కదమ్మా. వెరీ తక్కువ శాతం మందిలో మాత్రము కుడివైపు కొంచెం డిస్కంఫర్ట్గా, అనీజీగా ఉండడము, కొంచెం ఆకలి తగ్గినట్టు ఉండడము, తర్వాత కొంచెం అప్పుడప్పుడు నోట్లో నీళ్లు ఊడుతున్నట్టు ఉండడము, ఇటువంటివి ఎక్కువ 1%, 2% మందిలో ఉంటాయమ్మా, జనరల్గా ఉండవు. సో డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఏ లక్షణాలు లేకుండా, మీరు అన్నారు కదమ్మా మీ బంధువులకు ఇట్లా జరిగితే డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు పరీక్ష చేస్తే ఫ్యాటీ లివర్ అని చెప్పేసి జనరల్ టెస్ట్కి పోయినప్పుడు ఎక్కువ శాతం మంది జనరల్ తెలుస్తుంటుందమ్మా. ఇది సడన్గా పోయేసరికి గాబరైతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆందోళన పడతారు, ఆతృత పడతారు, ఏందబ్బా నాకు ఇట్లుందని చెప్పేసి. సో సెకండ్ స్టేజ్, ఇంకా స్టేజ్ పెరిగే కొద్దీ లక్షణాలు వస్తాయి. అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, తర్వాత ఆకలి కాకపోవడము, తర్వాత నీరసంగా ఉండడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, తర్వాత వాంతి వచ్చినట్టు ఉండడము, మోషన్ సంబంధించినటువంటి సమస్యలు రావడము, ఇలాంటివన్నీ క్రమక్రమం పెరిగిపోతాయమ్మా. తర్వాత మరీ పూర్తి స్టేజ్, మరీ ఎక్కువ స్టేజ్కి ఉండి సమస్య మరీ పెరిగిపోతేమా దీనివల్ల ఏమంటే లివర్ సిరోసిస్ అనేటువంటి సమస్య వస్తుంది. అంటే ఫైబర్ ఒక పీచులాగా లివర్ తయారైపోతుందమ్మా, గట్టిగా తయారైపోతుంది. సో లివర్కి సంబంధించినటువంటి ఎటువంటి జీవన క్రియలు కూడా సజావుగా జరగవమ్మా. సో అంతే కదమ్మా, అది కేంద్ర స్థానం. ఎప్పుడైతే కేంద్ర స్థానమే సరిగ్గా పనిచేయలేదో మిగతా వ్యవస్థ అంతా అతలకుతలం అయిపోతుంది అనమాట. సో గట్టిగా ఫైబర్ లాగా తయారైపోయి అప్పుడు వైద్యులు కూడా చేయదగింది ఏముండదమ్మా. దాన్ని ఇంకా భగవంతుడు ఆయుష్ ఎన్నాళ్ళు ప్రమాణం పెట్టేంత వరకు తప్ప చేసేది వైద్యులు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఆ లక్షణాలు తగ్గించేంత వరకు తప్ప చేయదగింది ఏం లేదమ్మా 190% మందిలో. మరీ ఏదన్నా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి కూడా లేటెస్ట్గా వస్తున్నాయి కాబట్టి దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండొచ్చు, కానీ సామాన్య మానవుడికి మాత్రం ఇది అందని ద్రాక్షమ్మా, సాధ్యం అది ఒకసారి చెడిపోతే మాత్రం చేయదగింది ఏం లేదు. మన ఆయుర్వేదం ఏదైనా మెడిసిన్ ఉందా? ఉందమ్మా, దీనికి చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాటీ లివర్కి అమ్మా మంచి మెడిసిన్ చెప్తాను చూడమ్మా. పసుపు పొడి, ఉసిరిక పొడి, సరస్వతి ఆకు పొడి,
ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలమ్మా. పసుపు పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు, సరస్వతాకు పొడి 50 గ్రాములు, మొత్తం 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది కదమ్మా. ఈ 150 గ్రాముల ఔషధం 1 నెలకి సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే పొద్దున పూట ఒక 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్, అట్లే రాత్రి పూట 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్, ఆహారానికి ఒక అరగంట ముందు అంత పౌడర్ తీసుకున్నామా. మంచి స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ తీసుకోవచ్చు, నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మందు రిజల్ట్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ప్రథమ స్టేజ్లో ఉన్నటువంటి ఫ్యాటీ లివర్కు చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఫ్యాటీ లివర్ స్టేజ్ త్వరగా పెరగకుండా కూడా ఈ ఔషధం కాపాడుతుంది. లివర్ను చైతన్యవంతం చేస్తుంది, లివర్లో ఉన్నటువంటి మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది, లివర్లో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ని త్వరగా కరిగించేందుకు ఈ ఔషధం ఈ యొక్క ఫార్ములేషన్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు పసుపులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కెమికల్స్, ఉసిరికలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కెమికల్స్, అదేవిధంగా సరస్వతాకులో ఉన్నటువంటి రకరకాల కెమికల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఫ్యాటీ లివరు త్వరగా తగ్గిపోతుంది, ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటిది. అదేవిధంగా ఫ్యాటీ లివర్ స్టేజ్లు పెరగకుండా ఉండేందుకు, ఆ యొక్క స్టేజ్లో వచ్చినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాం. ఇది సార్ మార్కెట్లో ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఇవి దొరికే అవకాశం ఉంటుందా మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్కి? ఓకే, చాలా ఉన్నాయమ్మా. సో ఇది ఒక ప్రక్రియ మన ఇంట్లో తయారు చేసుకోదగ్గది, చాలా ఈజీ, చీప్గా దొరుకుతుంది, అందరూ వాడుకోవచ్చు. మరి ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో మరి అవి చేసుకోవడం కష్టంగా ఉండడం కానీ, ఐటమ్స్ మంచిగా సేకరించుకోవడం కష్టంగా ఉండడం కానీ, అట్లా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మరి అందరూ వాడుకోదగ్గ మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయమ్మా. క్షేమదాయకంగా పనిచేస్తాయి, అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకి కిరాతారిష్ట అని ఉందమ్మా. కిరాతారిష్ట అది లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. నేలవేము అనేటువంటి ఔషధం నుంచి తయారు చేస్తారమ్మా. వేము అంటే వేప చెట్టు పెద్దగా ఉంటుంది. నేలవేము సేమ్ వేప చెట్టు లాగానే, వేప ఆకు లాగానే చేదు ఉంటుంది, కానీ నేల దాటి ఎంత 2-3 అడుగులు 4-5 అడుగుల కంటే ఎత్తు పెరగదమ్మా జనరల్గా. సో దాంతో తయారు చేసినటువంటి ఔషధం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. పరిశోధనలో కూడా ఇది ప్రూవ్ అయిందమ్మా. కిరాతారిష్ట అనేటువంటి ఔషధము రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత 10 to 15 ml అంటే 10 ml నుంచి 15 ml కాస్త నీళ్లు కలుపుకొని తీసుకోవచ్చమ్మా. అదే పద్ధతిలో ఈ యొక్క కటకరోహిణి చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. కటకరోహిణి అది కొంచెం చేదు ఉంటుందమ్మా, కొంచెం తీసుకునే దానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కటకరోహిణి చూర్ణాన్ని కూడా 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ వాడకూడదమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్. 500 మిల్లీగ్రాములు ఉదయం, 500 మిల్లీగ్రాములు రాత్రి, అంతే. దాదాపు 2-3 చిటికలు అని చెప్పుకోవచ్చమ్మా. ఒక చెంచా తేనె వేసేసుకుంటే ఆ చేదుదనం ఎక్కువ ఉండదమ్మా, తేనె కలుస్తుంది కాబట్టి. సో ఆ విధంగా కలుపుకొని తీసుకోవచ్చు. ఈ యొక్క కటకరోహిణి చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా నేను చెప్పినట్లు ఇప్పుడు ఈ కిరాతారిష్ట బాగా పనిచేస్తుంది. అదేవిధంగా భూనింబ ఆసవం అని చెప్పేసి ఒకటి దొరుకుతుందమ్మా. భూనింబ ఆసవం కూడా దీని మాదిరి కిరాతారిష్ట మాదిరి పేరు వేరు అనమాట. అందులో కూడా నేలవేమో ప్రధానంగా ఉంటుంది అనమాట. సో భూనింబ ఆసవ అని చెప్పేసి దొరుకుతుంది, అది కూడా బాగా పనిచేస్తుంది. అట్లే పంచతిక్తారిష్ట అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా. పంచతిక్తారిష్ట అది కూడా లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఆ పంచతిక్తారిష్ట అనేటువంటి లిక్విడ్ని కూడా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఒక 10 ml మెడిసిన్, 10 ml నీళ్లు కలిపేసి తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఇంచుమించు ఈ రోజుల్లో ఒక 100 మందిని మనం జనరల్గా 25 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపు వాళ్ళని మనం అబ్డామిన్ స్కాన్ చేస్తేమా దాదాపు 70%, 80% మందిలో ఫ్యాటీ లివర్ రిపోర్ట్ వస్తుందమ్మా. కాబట్టి అంటే నివురుగప్పి నిప్పు అని చెప్పేసి మొదటనే చెప్పాను. అందుకే కాబట్టి మరి కనీసం 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా స్కానింగ్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో మెడిసిన్ వాడుకోవడం వల్ల వాళ్ళకు నిండు 100 ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడిపేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే, నిజంగా ఎవరైనా సివియర్గా ఫ్యాటీ లివర్ సమస్యలు ఫేస్ చేస్తున్నా కానీ సార్ చెప్పిన 2 విధాలుగా పాటించి ట్రై చేసి చూడండి. ఒక 1 month 2 months మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.